హలో అండి. ఈరోజు ఇంట్లోనే చిల్లీ చికెన్ రెసిపీ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను రండి. ముందుగా ఒక అరకేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి ఒకసారి వాష్ చేసేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే 2 స్పూన్ల మైదా తీసుకొని అలాగే ఒక కోడిగుడ్డుని పగలగొట్టి వేసుకోండి. మనకి ఈ 3 కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. మొత్తం ఎక్కడా కూడా పిండి లేకుండా చక్కగా అంతా కలిసేటట్టు కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ వెల్లుల్లి, ఒక 2 కాడల స్ప్రింగ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, అలాగే ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మన చికెన్ పీసెస్ని ఒకటిగా వేసుకుంటూ నెమ్మదిగా అన్నీ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత వీటిని ఒకసారి పైకి కిందకి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచి కలర్ వచ్చేసాయి కదా, వీటిని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేరే బౌల్లోకి వేసేసుకోండి. ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఇలాగే సెకండ్ది కూడా అలాగే వేసేసుకోండి. నాకు ఇక్కడ 2 బ్యాచెస్ కింద పట్టింది. మీరు తీసుకునే గిన్నె బట్టి ఉంటుంది. మీకు ఎన్ని బ్యాచెస్లో అయితే అలా ఫ్రై చేసేసుకొని తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, నాకు 2వ బ్యాచ్ కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లోకి వేసేసుకోండి. అన్నిటినీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి తరుగు 2 వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆనియన్స్ని కూడా వేసుకొని అలా ఫ్రై చేసేసుకోండి. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం సాసెస్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ షెజ్వాన్ సాస్, నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 స్పూన్ అయితే వెనిగర్ వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ 1 స్పూన్ ఇది కూడా. అలాగే 1 స్పూన్ పంచదార అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే కొంచెం ఉప్పు, 1 స్పూన్ టమాటో సాస్, ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ అనేవి బాగా మరిగి బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని కలుపుకొని ఆ వాటర్ని దాంట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇలా వేస్తూ మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. దీన్ని వేసాక కదుపుతూ ఉండండి, లేకపోతే స్టిక్ అయిపోతుంది, ఉండలు కట్టేస్తుంది కదా, అందుకని చూడండి థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేసే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా దాంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ సాసెస్ అంతా మన చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. మొత్తం అంతా చక్కగా కోట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి సాసెస్ అంతా దగ్గర పడిపోతుంది. చూడండి, దగ్గర పడిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది కదా. అంతేనండి, చాలా ఈజీగా
చిల్లీ చికెన్ని ఇంట్లోనే ట్రై చేసేయచ్చు. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. నేనైతే దీని కాంబినేషన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఈ రెసిపీ కూడా మన ఛానల్లోనే ఉంది, ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.